ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి ఉషా గారు. గత 2 డేస్గా మనం చూస్తున్నాం, సీజ్ ద షిప్ అన్న వర్డ్ చాలా వైరల్గా మారిందని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎస్పెషల్లీ ఆ వర్డ్కి సంబంధించి ఏదైతే ఒక షిప్ మీద ప్రయాణిస్తూ మాట్లాడారో ఇప్పుడు ఆ పదం ఎక్కువగా మాట్లాడుతున్నారు బయట. అసలు షిప్ నేమ్ ఏంటి, సీజ్ ద షిప్ అని అనడానికి గల ముఖ్య కారణం ఏంటి, ఏ కారణాల వల్ల ఒక షిప్ని సీజ్ చేయాల్సిన అవసరం వచ్చింది అంటారు? ఉషా గారు, అప్పుడెప్పుడో వచ్చిన సినిమా మనం చూసాం, సూర్య సినిమా, అదే సింగం సినిమా. సముద్ర తీరం దగ్గరికి వెళ్ళి అక్కడ స్మగ్లింగ్ చేస్తున్నటువంటి వాళ్ళని ఎలా ఆట కట్టించాడన్నది మనం సినిమా తెర మీద చూస్తున్నటువంటి ఒక హీరోయిజంగా ఉన్నటువంటి సూర్య భారీ డైలాగులతో ఎమోషన్ క్యారీ చేసినటువంటి ఒక అద్భుతమైన సినిమా చూసాం. అది సినిమా. నిజ జీవితంలో మరొక సినిమా హీరో రియల్ లైఫ్లో కూడా హీరోలా ప్రవర్తించి ముఖ్యంగా కాకినాడ పోర్ట్ దగ్గర ఒక షిప్ని పూర్తిగా సీజ్ చేయడం జరిగింది. ఏమిటా కదా, ఏమిటా షిప్, ఏమిటా విషయం? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులకి ఈ వార్త కాస్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. యాంటీ పవన్ కళ్యాణ్ ఉండే వాళ్ళకి మాత్రం కొద్దిసేపు డైజెస్ట్ చేసుకోవడం మాత్రం, అంటే అన్ని చోట్ల ఉండేదే, యాంటీ పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం కొంతసేపు మాత్రం డైజెస్ట్ చేసుకోవడం మాత్రం కష్టమే. ఎందుకంటే ఆయన హీరోచిత అటువంటి సంఘటనలు చూస్తుంటే. అయితే ఇక్కడ మనం టాపిక్లోకి వద్దాం. టాపిక్లోకి వస్తే ఏంటంటే, మన రాష్ట్రంలో కాకినాడ పోర్టు, భారతదేశంలో అత్యంత సముద్ర తీర ప్రాంతం గుజరాత్, భారతదేశంలో 2వ అతిపెద్ద తీర ప్రాంతం కలిగినటువంటి ఏరియా ఏదంటే మన ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఎయిర్పోర్ట్ తర్వాత అతిపెద్ద ఎయిర్పోర్టు ముఖ్యంగా కాకినాడ ఎయిర్పోర్ట్లో కాకినాడ ఎయిర్పోర్ట్ కాంప్లెక్స్ అంటారు. గంగవరం పోర్ట్ ఉంటుంది, ఎంకరేజ్ పోర్ట్ ఉంటుంది, డీప్ వాటర్ పోర్ట్ ఉంటుంది. ఇట్లా 3 రకాలుగా 4 రకాలుగా పెద్ద కాంప్లెక్స్ ఉంటుంది. ఇందులో ఈ కార్గో సెక్షన్ సంబంధించి, అంటే భారతదేశం నుంచి ఇతర దేశాలకు ఇక్కడ భారతదేశ ఉత్పత్తులు ఎగుమతులు దిగుమతులు సంబంధించి ఎక్కువగా ఈ కాకినాడ ఎంకరేజ్ పోర్ట్ అనేది వాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక డొల్లతనాన్ని ఒక 2 డేస్ బ్యాక్ పవన్ కళ్యాణ్ గారు వెలుగు తీసుకొని రావడం జరిగింది. ఏమిటా విషయం అంటే, ముఖ్యంగా ఇక్కడ నుంచి రేషన్ బియ్యం భారతదేశం నుండి పౌర సరఫరాల శాఖ ద్వారా ఏదైతే రిలీజ్ అవుతుంది ఈ రైస్ ఏదైతే ఉందో, ఈ రైస్ని అక్రమ మార్గంలో స్మగ్లింగ్ చేస్తూ ఇతర దేశాలు పశ్చిమాసియా దేశాలకు స్మగ్లింగ్ చేస్తూ ఒక షిప్ వెళ్తున్న విషయాన్ని ముందుగానే కొంతమంది అధికారుల ద్వారా పవన్ కళ్యాణ్ గారికి విషయం తెలిసింది. తెలిసిన వెంటనే 2 డేస్ బ్యాకే అక్కడ ఇన్ఫార్మ్ చేస్తారు. ఏమిటా ఆ డీటెయిల్స్ ఏంటి అని చెప్పి అధికారులు అడిగినప్పుడు, దీని మీద కొంతమంది ఏమంటే, లేదంటే ఇక్కడ 10,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడికి రావద్దు, మేము దాని మీద విచారణ చేస్తామని చెప్పి అధికారులు చెప్పడం కూడా జరిగింది. ఇమీడియట్గా జిల్లా కలెక్టర్ గారికి చెప్పినప్పుడు జిల్లా కలెక్టర్ గారు ఇమీడియట్గా ఆ ప్రదేశాన్ని సందర్శించి కొంతవరకు ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడం, ఎంక్వైరీ చేయడం కూడా జరిగింది. అయితే అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడికి రావద్దని చెప్పి చాలా మంది అధికారులు అక్కడ చెప్తూ ఉండడం జరిగింది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు కొంత సాహసోపేతంగా ఇమీడియట్గా కాకినాడ పోర్టు ఉన్నటువంటి ఎంకరేజ్ పోర్టుకి వెళ్ళడం జరిగింది. అంటే పోర్టు ఉన్నటువంటి ప్రదేశం నుంచి సముద్రంలో షిప్లు ఎక్కడ నిలబడుతుంటే సముద్రంలో ఒక 9 కిలోమీటర్ల డిస్టెన్స్ లాగుతాయి ఈ యొక్క షిప్స్ అన్ని కూడా. ఆ ప్రదేశానికి ఇప్పటివరకు ఏ నాయకుడు కూడా, ఒక సీఎం హోదాలు కావచ్చు, ఒక మినిస్టర్ హోదాలు కావచ్చు, ఇప్పటివరకు బహుశా మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఏ రోజు కూడా జరగని ఒక గొప్ప విషయం జరిగింది. ఈ ఎడ్జ్ పాయింట్ నుంచి, అంటే మన ఈ తీర ప్రాంతం దగ్గర నుంచి 9 కిలోమీటర్ల కంటిన్యూస్గా ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఆ షిప్ని పూర్తిగా ఎంక్వైరీ చేశారు ఒక డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ ఏం జరిగింది, ఆయన షిప్ని పూర్తిగా పరిశీలన చేస్తూ మాట్లాడేది, ఇది పూర్తిగా పౌర సరఫరాలకు సంబంధించినటువంటి ఈ రేషన్ బియ్యం. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముఖ్యంగా బీపీఎల్స్ అంటే బిలో పవర్టీ లైన్స్, పేద వర్గాల వారికి, సామాన్య జనానికి అందజేసినటువంటి బియ్యం, రేషన్ బియ్యాన్ని అక్కడ పూర్తిగా షిప్పుల ద్వారా అందజేసుకుని ఇతర దేశాలు ఇండోనేషియా, చైనా ఈ ప్రాంతానికి స్మగ్లింగ్ చేసేది సుమారుగా ఒక 650 టన్నులు కలిగినటువంటి ఒక రేషన్ బియ్యాన్ని అక్కడ పట్టుకోవడం జరిగింది. చూడండి ఎంత దారుణం అంటే, మన దేశంలో విత్ మన కంట్రీ ఎక్కడైనా ఒక స్మగ్లింగ్ జరుగుతుంటే ఇమీడియట్గా కొన్ని 100 మంది, కొంత 10ల సంఖ్యలో అక్కడ పోలీసులు గుమిగూడిపై వాళ్ళు సెల్ఫీలు తీసుకొని మీరు ఈ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నామనో లేకపోతే మరొక స్మగ్లింగ్ వస్తువులు పట్టుకున్నామో అని చెప్తారు. కానీ ఒక దేశ భద్రతా వ్యవస్థ జరుగుతున్నటువంటి ఒక పోర్టు, కాకినాడ పోర్టులో మాత్రం ఉన్నది కేవలం 11 మంది సభ్యులు మాత్రమే. ఈ వీడియో స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కూడా జరిగింది. ఈ వీడియోలో ఆయన ప్లే చేసిన మాటలు కూడా వింటే మనకు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా అడిగారు, ఇక్కడ ఎంతమంది పనిచేస్తున్నారంటే మేము ఒక 11 మంది ఉన్నామని. అయితే ప్రతిరోజు ఎన్ని లారీలు వస్తుంటాయి? 1100 లారీలు పైబడి వస్తాయంటే, అంటే 1100 లారీల్ని పూర్తిగా చెక్ చేయడానికి ఎంతమంది సభ్యులు ఉన్నారంటే కేవలం 11 మంది ఉన్నారు. అసలు జరుగుతుందా సక్రమంగా? దీని మీద కస్టమ్స్ అంటే ముఖ్యంగా ఈ నావిగేషన్ ఆఫీసర్స్ ఎంతమంది ఉన్నారు, వెరిఫికేషన్ ఎంతమంది ఉన్నారు, ఈ కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే కేవలం వేలలో లెక్క పెట్టవచ్చు. అంటే అక్రమ మార్గంలో కొన్ని 100,000 టన్నులు భారతదేశం యొక్క మార్గ ద్రవ్యం విదేశాలకు తరలిపోతుంది. అయితే ఈ యొక్క రైస్ ఏంటి విషయం అంటే
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కేవలం 43 రూపాయలకు 1 కిలో బియ్యాన్ని ప్రైవేట్ మిల్లర్స్ రైస్ మిల్ తగ్గించుకొని పబ్లిక్కి కేవలం 0 రూపీస్ కంటే 1 రూపాయి అంతకన్నా తక్కువ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉమ్మడి రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఫ్రీగా ప్రభుత్వాలు చెల్లిస్తుంటే వీటిని అక్రమ మార్గంగా ఆ రైస్ చాలా మంది ఉపయోగించుకో చాలా విధంగా రేషన్ బియ్యం అంటే అది ఎందుకు పనికిరానిదని కాస్త ముక్కు వాసన వస్తుందని చెప్తూ మాట్లాడతారు. రేషన్ బియ్యాన్ని కొనుక్కోకపోతే కొంతమంది దళారులు ఆ రైస్ని పూర్తిగా 6 రూపాయలకి 7 రూపాయలు కొనుక్కుంటూ ఆ రైస్ అని పూర్తిగా ఒక దగ్గర క్యాప్చర్ చేసుకుంటూ ఇక్కడ నుంచి పెద్ద వ్యవస్థ పెద్ద మాఫియా అన్నది. ఇట్స్ ప్యూర్లీ ఒక రైస్ మాఫియా. ఈ రైస్ మాఫియాలు ఏం చేస్తుంటే విదేశాలకి 70 రూపాయలకి కిలో చొప్పున అమ్ముతున్నారని చెప్పి ఎంక్వైరీలు పూర్తిగా బయటపడి వాస్తవ కఠోర సత్యాలు. ఈ సత్యాలు 70 రూపాయలకి per కిలో చొప్పున 650 టన్నుల రేషన్ బియ్యం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం కిలోకి 43 రూపాయలు చెల్లిస్తూ పేద వర్గాలకు మాత్రం అందజేయాలన్న సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ రేషన్ బియ్యం రైస్ ఏదైతే ఉందో దీన్ని అక్రమ మార్గాల ద్వారా భారతదేశం నుంచి ఇతర మార్గాలకు వెళ్ళిపోవడం, ఎవరైతే పూర్తిగా చెందాల్సినటువంటి అంటే ఎవరికైతే ఈ హక్కు చెందాల్సినటువంటి ఉందో వాళ్ళు మాత్రం మిస్యూజ్ జరుగుతుంది అని చెప్పి ఈ రేషన్ బియ్యం మీద ఒక రకమైన చర్చ కూడా దారితీసింది. ఆ తర్వాత టాపిక్లోకి వెళ్తాను, జరిగిన సంఘటన మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సో అక్కడ 9 కిలోమీటర్ల పాటు అక్కడికి వెళ్ళి ఆ యొక్క షిప్ను చూసిన తర్వాత 650 టన్నుల బియ్యం అనేది భారతదేశం తరలిపోతుంది. ముఖ్యంగా ఇండోనేషియా, చైనా లాంటి దేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు చాలా కాస్ట్లీగా అమ్ముకోవడం, భారతదేశం బియ్యం అంటే చాలా కాస్ట్లీగా అమ్ముకోవడం. ఇమ్మీడియట్గా దీని మీద ఎప్పుడైతే ఎంక్వైరీ చేశారో ఒక సినిమాటిక్గా నడిచండి. ఆ సీన్ మొత్తం చూస్తుంటే ఒక సినిమాటిక్గా వచ్చింది. సీజ్ ద షిప్ అని చెప్పి ఏదైతే తను మాట్లాడారో చాలా డేరింగ్గా మాట్లాడడం ఉంది. ఇప్పటివరకు మనకు రియల్ హీరోని తెలుసు పవన్ కళ్యాణ్ గారు, అటువంటిది రియల్ హీరోగా కనిపించడం జరిగింది. ఇప్పటివరకు ఒక అధికారులు వెళ్ళడం, ఆఫీసర్స్ వెళ్ళడం, వాళ్ళంతవరకు వెళ్ళడం తెలుసు. కానీ ఒక నాయకుడు ఇప్పటివరకు వెళ్ళి దాన్ని పూర్తిగా కంట్రోల్ చేసి మాట్లాడుతున్నటువంటి విషయం అయితే ఖచ్చితంగా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి విషయంలో. అంటే ఒక డొల్లతనం, రాజకీయ వ్యవస్థలోని డొల్లతనం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వెలుగులోకి తీసుకొని రావడం అనేది అంటే ఇట్స్ చాలా డేరింగ్ ఉంటుంది. ఎందుకంటే షిప్స్, పోర్ట్స్ అన్ని కూడా ఈయన ఆ శాఖ మంత్రి కాదు, ఇవన్నీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధారాలు ఉంటాయి. అయినప్పటికీ లాస్ట్లో ఒక వర్డ్ చెప్పడం జరిగింది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ రకంగా వచ్చినట్లయితే నేను ఖచ్చితంగా నేను ఫేస్ చేస్తాను, ఆ వచ్చినట్టు కాన్సిక్వెన్స్ ఏమంటే నేను ఫేస్ చేస్తానని చెప్పి ఆయన చెప్పిన వర్డ్. ఇంకొకటి అక్కడ అధికారులతో మాట్లాడుతూ ఆయన కొంత డ్రామాటిక్గా మాట్లాడడం జరిగింది. అంటే సీరియస్గా మాట్లాడడం కాకుండా తను ఎగురుతున్నటువంటి హెయిర్ని అక్కడ ఆ గాలికి ఎగురుతున్న హెయిర్ని సవరించుకుని చాలా కామెడీగా అంటే ఇంత షిప్ ఇక్కడ అంటే మీకు ఇక్కడ ఆర్డీఎక్స్ బాంబులు వచ్చినా, టెర్రరిస్టులు వచ్చినా సరే మీరు పట్టించుకోరా అంటే ఇది ఒక అంటే ఇంతకుముందు మనకు తెలుసు కసబ్, ముంబైలో జరిగిన దారుణమైన ఘటన కసబ్, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ నుంచి సముద్ర మార్గం నుంచి భారతదేశంలో ప్రవేశించడం జరిగింది. కానీ అంత కట్టుదిట్టమైనటువంటి భద్రాచర్యల యొక్క పూర్తిగా కాకినాడ పోర్టులో మనకి ఎక్కడ కనిపించట్లేదు అన్నటువంటి ఆ డొల్లతనాన్ని పూర్తిగా ఎండగట్టడం. ముఖ్యంగా ఇదైతే మన దేశంలో గుజరాత్ ప్రాంతం చూసినట్టయితే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అంటే కచ్ కానీ మిగిలినటువంటి ఏ ప్రాంతంలో చూసినట్టు చాలా పవర్ఫుల్ ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో రక్షణ వ్యవస్థ చాలా డొల్లతనాన్ని అంటే ఇక్కడ కేవలం రేషన్ బియ్యం ఒకటే కాదు, 2 విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. నెంబర్ 1 ఒకటి రక్షణ వ్యవస్థ. భారతదేశం యొక్క రక్షణ వ్యవస్థ ఎంత వీక్గా ఉంటుంది అన్న విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. అట్ ద సేమ్ టైం అక్రమ మార్గంలో తరలిపోతున్న రేషన్ బియ్యాన్ని, నాట్ ఓన్లీ రేషన్ బియ్యం, జొన్నలు, సజ్జలు, రాగులు ఇట్లాంటి అనేక అపరాలు ఇవన్నీ కూడా భారతదేశం నుంచి విదేశాలకి ఎంత అక్రమ మార్గం తరలిపోతుంది, విదేశీ మార్గ ద్రవ్యాన్ని ఎంత కోల్పోతున్నాం భారతదేశం విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకొని రావడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అనేది అత్యంత తీర ప్రాంతం కలిగినటువంటి రాష్ట్రంగా నేను ముందే చెప్పాను. అంటే ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందాల్సినటువంటి రాష్ట్రం కూడా ఇంతకుముందు చేసినటువంటి నాయకుల యొక్క కొంత నెగ్లిజెన్స్ అని చెప్పుకోవచ్చు. దానివల్ల కొంత అభివృద్ధికి దూరంగా ఉండిపోయింది. కానీ ఈ రోజు తన సాహసోపేతంగా తీసుకున్నటువంటి చర్య ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మాత్రం ఒక మంచి మార్పుకు నాంది వచ్చుకుని పలికే అవకాశం ఉంటుంది. అయితే తను నిన్న సంఘటన 2 రకాలుగా తయారు చేస్తుంది. ఒకటి ఏంటంటే ఇదే స్టేట్ విత్ ఇన్ ద స్టేట్స్లో అయితే మాత్రం రకరకాలుగా ఎంతో ఊహాగానాలకు వస్తుంది. ఆ షిప్పుల్లో, ఈ పోర్టులో ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఫస్ట్ టైం ఒక పోర్టుల వైపు కూడా దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత రాష్ట్ర నాయకులతో పాటు ముఖ్యంగా పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా అర్బన్ యొక్క మినిస్టర్ అక్కడ అర్బన్ శాఖ ఎమ్మెల్యే అయినటువంటి కొండబాబు గారు వీళ్ళందరూ కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళడం ఒక ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ ఒక మంచి ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు. అటు కొండబాబు గారు రూరల్ ఎమ్మెల్యే, అతను కూడా టీడీపీ పార్టీ, అట్ ద సేమ్ టైం పౌర సరఫరా శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు వీళ్ళందరూ కలిసి వెళ్ళడం. అయితే అక్కడ ముందుగా వాళ్ళు రావద్దని చెప్పి 2 days నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతం దర్శించకండి, 10,000 కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతాయంటే దానికి దీనికి సంబంధం ఏముంది, నేను ఖచ్చితంగా వస్తానని చెప్పి ఆయన ఇనిషియేటివ్ తీసుకుని వెళ్ళడం ఉంది ఒక గొప్ప మార్పుగా అయితే నాంది. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులుగా ఒక విధంగా వాళ్ళకి చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఈ సంఘటన. అట్ ద సేమ్ టైం ఎవరైతే పవన్ కళ్యాణ్ అభిమానులు కాని వరకు మాత్రం కొంతవరకు టర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది. సరే అభిమానులు సినిమాటిక్ గా పక్కన పెడితే ఒక ఫక్త రాజకీయ నాయకుడిగా, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆయన తీసుకునే ఇనిషియేటివ్ స్టెప్ మాత్రం రియల్ గా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఏదేమైనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి డొల్లతనాన్ని బయట పెట్టడం జరిగింది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉష గారు.
వండర్ఫుల్ సార్. నిజంగానే ఒక రాష్ట్రానికి అభివృద్ధి పనులను నడిపించే విషయంలో ఇటువంటి వాటిల్లో ధైర్యం చేసి చొరవ తీసుకొని అన్నిటిపైన ఫోకస్ పెట్టి రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా చేస్తే అభివృద్ధి ఉంటుందన్న వాటిపైన ఆయన ఆ విధంగా ప్రవర్తించడం, ఇనిషియేటివ్ తీసుకోవడం అనేది నిజంగా హ్యాట్సప్ అని ముందుగా చెప్పాలి. మీరు అడిగినటువంటి ఆ షిప్ పేరు స్టెల్లా పనామా అన్నటువంటి ఆ షిప్ పేరు. అది 9 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచి. సో డెఫినెట్గా బహుశా ఇక భయపడతారు అందరూ కూడా. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశీలన చేసి ఇటువంటి విషయాలు వెలుగులో తీసుకోవడం ఇప్పటికే చాలా అక్రమ మార్గంలో ఎన్నో తరలిపోతున్నాయి. బట్ ఈ సంఘటన ద్వారా మాత్రం కొంతవరకు అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి అయితే అటు రాష్ట్రానికి, దేశానికి, అట్ ద సేమ్ టైం కొంతమంది టెర్రరిస్ట్ మూకలకు కూడా ఒక హెచ్చరిక జారీ చేసినటువంటి సంఘటన అయితే జరిగింది రాష్ట్రంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉష గారు.